ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల సమస్యలు పోవడం లేదు. 9 నెలలు గడుస్తున్నా న్యాయం జరగడం లేదు. వివరాలకు వెళ్తే మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామంలో విద్యుత్ తీగలతో మరణించిన దుర్గం చిన్నక్క 9 నెలల కిందట మరణించింది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 5 లక్షల పరిహారం రావడం లేదని మంచిర్యాల డివిజనల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు దుర్గం పద్మ, అర్జున్, దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన 5 లక్షల రూపాయలు వెంటనే చెక్ రూపంలో లేదా నేరుగా బ్యాంకులో లబ్ధిదారులకు పంపాలని సూరన్న డిమాండ్ చేశారు. లేని పక్షంలో పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని ఆరోపించారు. నేటికి ప్రజల సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పార్టీలు మారుతున్నా కూడా ప్రజల సమస్యలు మాత్రం మారట్లేదు. నిమ్మకు నీరెత్తినట్లు ఈ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో ప్రభుత్వ అధికారులకు అలాగే ఉన్నారో నేను స్పష్టం చేస్తున్నాను. ఎందుకంటే దుర్గం పద్మ గారు వాళ్ళ యొక్క అత్తమ్మ దుర్గం చిన్నక్క చనిపోయి దాదాపు 9 నెలలు అయింది. రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం 3 నుంచి 6 నెలల మధ్యలో అయితే కరెంటు తీగల వల్ల చనిపోయింది కాబట్టి 3 నుంచి 6 నెలల మధ్యలోనే వాళ్ళకు 5 లక్షల రూపాయలు రావాలి. కానీ ఇంతవరకు రాకపోవడం అనేది చాలా బాధాకరం. అమ్మ చనిపోయి ఎన్ని నెలలు అయింది? 9 నెలలు అయింది. ఇప్పటికీ ఏమైనా డబ్బులు వచ్చాయా? డబ్బులు రాలేదు. మేము ఇక్కడ ఇది మన డివిజనల్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ వచ్చి ఉన్నాం. ఇక్కడ మంచిర్యాల ఉంటుంది. ఇక్కడ వచ్చి మేము స్పందిస్తున్నాం. అధికారులు కూడా మంచిగానే స్పందించారు. మేము అప్లికేషన్ ట్రాక్ చేస్తాం, ఎందుకు రాలేదో మరి ఎప్పుడు వస్తామో చెప్తామని చెప్పారు. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మేము కూడా సానుకూలంగా ఈ సమస్యని పరిష్కరించబోతున్నాం. ఒకవేళ కనుక దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగినా కావచ్చు, మేము భారెత్తున దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీంట్లో ఏమైనా అవినీతి కావచ్చు, స్కాములు కనుక జరిగితే కనుక ఏ ఒక్క అధికారం మేము వదిలిపెట్టామని మేము స్పష్టం చేస్తాం.